నీ మైండ్ని ట్రైన్ చేయకపోతే నీ లైఫ్ ఎప్పటికీ పీస్ఫుల్గా ఉండదు. మన జీవితంలో చాలా సమస్యలు మన మైండ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వస్తాయి. మన మైండ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. మన ఎమోషన్స్ కంట్రోల్లో లేకపోతే స్ట్రెస్, ఫియర్, ఫ్రస్ట్రేషన్ లాంటివి మనని డామినేట్ చేస్తాయి. ఎప్పుడైతే మన మైండ్ని ట్రైన్ చేస్తామో అప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. మన అన్ట్రైన్డ్ మైండ్ ఎలా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేస్తారు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ సీరియస్గా నాకు ఇవాళ బ్రేక్ఫాస్ట్ వద్దు అని వెళ్ళిపోయారు. దాని వెనుక రీజన్ ఏంటో తెలియదు, కానీ మన మైండ్ అప్పుడు స్టార్ట్ చేస్తుంది గేమ్. ఎందుకు తినలేదు, నేనేమైనా అన్నానా, హర్ట్ అయ్యాడా, రాత్రి జరిగిన విషయానికి ఏమన్నా బాధపడ్డారా, లేకపోతే నేను నిన్న ఆయనకి చెప్పకుండా అదేదో తీసుకున్నాను కదా దాని గురించి ఏమన్నా హర్ట్ అయ్యారా, లేదంటే బ్రేక్ఫాస్ట్ నచ్చలేదా, ఇంతకుముందు తిన్నారు కదా ఇప్పుడు ఎందుకు నచ్చదు అని ఇలా క్వశ్చన్ ఆన్సర్ అదే వేస్తూ ఉంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సరే కాల్ చేసి అడుగుదామని కాల్ చేస్తే అవతల వ్యక్తి పొరపాటున కాల్ లిఫ్ట్ చేయకపోవడమో కట్ చేయడమో చేశారంటే ఇంకంతే, ఆ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. ఇది సిచ్యువేషన్ వల్ల కాదు, మన అన్ట్రైన్డ్ మైండ్ వల్ల జరుగుతుంది. మరి మన మైండ్ ని కంట్రోల్ చేస్తే మన థాట్స్ ఆగిపోతాయి అంటే ఆగిపోవు, కానీ ఒక డిసిప్లిన్ వస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడైతే డిసిప్లిన్ గా ఉంటాయో అప్పుడు మన లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. సో డిసిప్లిన్ యువర్ ఎమోషన్స్ బిఫోర్ దే డిస్ట్రాయ్ యువర్ పీస్.